లోక్సభ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. లిస్టుపై పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో డిస్కషన్ చేశారు. ఈ మధ్య పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కన్గోల్ రేవంత్తో సమావేశమయ్యారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల రిపోర్టు పీసీసీ చీఫ్కు ఇచ్చినట్టు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలుస్తుందని చెబుతున్నారు హస్తం లీడర్లు. మరిన్ని డీటెయిల్స్ గాంధీభవన్ నుంచి రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. చంద్రిక, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలని అయితే భావిస్తుంది. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. దీంట్లో 10కి పైగా పార్లమెంటు స్థానాలను గెలుపొందాలని కాంగ్రెస్ పార్టీ అయితే వ్యూహరచన చేస్తుంది. అయితే దాదాపు 12 నుండి 14 స్థానాలను ఈజీగా గెలవచ్చు అనేది కాంగ్రెస్ పార్టీలోకి అయితే చర్చ జరుగుతుంది. ఇప్పటికే కొన్ని సర్వేలు కూడా 10కి పైగా సీట్లను కాంగ్రెస్ గెలిచే అవకాశం కూడా ఉందని కూడా స్పష్టం చేయడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా మరింత స్పీడప్ చేశారు. అభ్యర్థులను ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 309 మంది దరఖాస్తు చేసుకున్నారు ఆశావాళ్ళు. మరికొంతమంది రీసెంట్గా పార్టీలో చేరిన వాళ్ళు కూడా పార్లమెంటు సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీనిపైన కసరత్తు చేసింది. గత 10-15 రోజుల క్రితం గాంధీభవన్లో పీసీ సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఈ వారం చివరి రోజుల్లో కూడా పీసీ సమావేశం మరొకసారి కూడా ఏర్పాటు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలోని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలలో మెజార్టీ స్థానాలు గెలుపొందే అవకాశం కాంగ్రెస్ పార్టీకే ఉందని కూడా వివరించినట్లు తెలిసింది. అదేవిధంగా చాలామంది ఆశావాళ్ళు కూడా పోటీ పడుతున్నారు. దానిపై కసరత్తు కూడా చేసింది సునీల్ కన్గోలు టీము కావచ్చు. అదేవిధంగా డీకే శివకుమార్, కర్ణాటకకు సంబంధించిన అక్కడ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నేతృత్వంలో మరొక టీం కూడా తెలంగాణలో పార్లమెంట్ వైజ్గా సర్వేలు నిర్వహిస్తున్నాయి. 2 సర్వేలకు సంబంధించిన నివేదికలను కూడా కేసీ వేణుగోపాల్ ముందు పెట్టి డిస్కస్ చేసినట్టు తెలిసింది. అయితే పూర్తిగా అభ్యర్థుల ఎంపిక విషయంలో కావచ్చు, గెలుపుకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, పూర్తిగా పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లయితే స్పష్టమవుతుంది. అభ్యర్థికి ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వివరించాలని కూడా ఒక దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై చాలా సీరియస్గా అయితే కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే 903 అప్లికేషన్స్ వచ్చాయి. వాటి నుంచి కొంత మేరకు బలమైన అభ్యర్థులను సెలెక్ట్ చేసినట్లు తెలిసింది. అదేవిధంగా కొంతమంది ఈ మధ్యకాలంలో చేరిన నేతలు కూడా పార్లమెంటు టికెట్లు కావాలని ఆశించారు. వాళ్ళకు కూడా పేర్లను ఒక జాబితాలో చేర్చుకున్నారు. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కనీసం 3 నుండి 5 పేర్లను పరిశీలించినట్లు తెలుస్తుంది. ఇదే ఈ వారంలో పీసీ సమావేశంలో కూడా దానిపైన మరోసారి డిస్కస్ చేసి కేంద్ర ఎన్నికల కమిటీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర ఎన్నికల కమిటీ CEC ముందు పెట్టాలని అయితే పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అయితే భావిస్తున్న పరిస్థితి కడుతుంది. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి అయితే ఇప్పుడు ప్రధానంగా వినబడే పేర్లు ఒకసారి పరిశీలించినట్లయితే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సర్వే సత్యనారాయణ, మోత్కుపల్లి నరసింహులు, అదేవిధంగా అద్దంకి దయాకర్ పేరు కూడా ప్రధానంగా చర్చలో వినబడుతుంది. ఎందుకంటే అద్దంకి దయాకర్ దరఖాస్తు చేసుకోలేదు, కానీ అద్దంకి దయాకర్కు 2-3 సార్లు అవకాశాలు చేజారిపోయాయి కాబట్టి వరంగల్ ఎస్సీ రిజర్వ్ కాబట్టి అక్కడి నుంచి బరిలో దింపాలని కొంతమంది పీసీసీ నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డికి చెప్పినట్టు తెలుస్తుంది. అందుకే అద్దంకి దయాకర్ పేర్లు పరిశీలనలో ఉంది. అదేవిధంగా మొన్న రీసెంట్గా అక్కడి నుంచి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కూడా ప్రధానంగా ఆయన కూడా టికెట్ ఆశించారు. ఆ టికెట్ ఆశించడానికి చాలా సీరియస్గా ట్రై చేశారు. ఆయనకు వేరే పదవి అప్పచెప్పడంతో అక్కడి నుంచి ఆయన తప్పించేటట్లుంది. అదేవిధంగా మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలు చూసినట్లయితే నాగర్ కర్నూలు నుంచి సంపత్, మల్లు రవి, చారగొండ వెంకటేష్ 3 పేర్లు ప్రధానంగా వినపడుతుంది. అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి చూసుకున్నట్లయితే నరేష్ జాదవ్, సేవాలాల్ రాథోడు ఈ 2 పేర్లు ప్రధానంగా నడుతున్నాయి. అక్కడ గోండు సామాజిక వర్గానికి సంబంధించిన నేతను బరిలో దింపాలుండే ప్రధానంగా ఇప్పటివరకు అయితే ఈ 2 పేర్లు ఉన్నాయి. లేకపోతే ఎవరైనా వేరే పార్టీ, ఇతర పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఎవరైనా చేరినట్లయితే వారికి కూడా టికెట్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా మహబూబాబాద్ ఎస్టీ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే గతంలో కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన బలరాం నాయక్, అదేవిధంగా బెల్లయ్య నాయక్, విజయబాయి ఈ 3 పేర్లు ప్రధానంగా నడుస్తున్నాయి. దాదాపు అత్యధికంగా దరఖాస్తులు చేసుకున్న పార్లమెంట్ నియోజకవర్గం కూడా మహబూబాబాద్ 48 మంది అప్లై చేసుకున్నారు. కానీ అక్కడ బలమైన నాయకులని బరిలో దింపాలనే ఉద్దేశంతో ఈ 3 పేర్లను ప్రధానంగా చర్చలో ఉన్నాయి. ఈ వారం జరగబోయే పీసీ సమావేశాల్లో కూడా ఈ 3 పేర్లపైననే చర్చించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఆడ మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి పేరు కూడా మొన్నటి వరకు ఉండే, కానీ ఆమెకు రాజ్యసభకు పంపడంతో అక్కడ లైన్ క్లియర్ అయింది. అక్కడ బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ ఈ 3-4 పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. అదేవిధంగా హైదరాబాద్ నుంచి చూసినట్టయితే సమీరుల్లా, అదేవిధంగా సూరం దినేష్ 2 పేర్లు, దాంతోపాటు ఎంబీటీ ఇండియా కూటమిలో భాగంగా ఎంటీ కూడా ఒకవేళ
ఒక అభ్యర్థిని కేటాయించాల్సి వచ్చినట్లయితే హైదరాబాద్ కేటాయిస్తామనేది కూడా కాంగ్రెస్ పార్టీలో అయితే చర్చ అయితే కొనసాగుతుంది. అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని చూసినట్లయితే ప్రవీణ్ రెడ్డి, జీవన్ రెడ్డి, అదేవిధంగా రుద్ర సంతోష్ కుమార్, నేరెళ్ల శారద ఈ నలుగురు పేర్లు ప్రధానంగా కనబడుతున్నాయి. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని చూసినట్లయితే గడ్డం వంశీకృష్ణ, రాధిక, పెరిక శ్యామ్ ఈ ముగ్గురు పేర్లు ప్రధానంగా కనబడుతున్నాయి. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కాకా సంబంధించిన నియోజకవర్గం కాబట్టి కాకా వారసుడిగా వస్తున్న గడ్డం వంశీకృష్ణకే కేటాయించే అవకాశం అయితే ఉన్నట్లు గాంధీ భవన్లో కావచ్చు కాంగ్రెస్ నేతలు ఒక టాక్ వినబడుతుంది. ఎందుకంటే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న నాయకుడిని బరిలో దింపాలనే ఉద్దేశంతోనే టికెట్ల కేటాయింపు ఉంటుంది. కాబట్టి ఇప్పటికే వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వాళ్ళ అబ్బాయి ఆడ పెద్దపల్లి పార్లమెంట్ నుంచి వెళ్ళి బరిలో దింపాలని కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ కనబడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులను ఎదుర్కోవాలని కూడా ఇలాంటి అభ్యర్థులను బరిలో దింపాలనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక అయితే చర్చ ఉంది. అదేవిధంగా నిజామాబాద్ నుంచి చూసినట్లయితే మాజీ ఎమ్మెల్యే ఇరవర్తి అనిల్, అదేవిధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, దాంతోపాటు ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి, దాంతోపాటు సినీ నిర్మాత దిల్ రాజు ఈ నలుగురు పేర్లు అయితే వినబడుతుంది. దిల్ రాజు అయితే అప్లికేషన్ పెట్టుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఆయనతో మాట్లాడి ఈసారి నిజామాబాద్ ఎంపీ బరిలో దింపుతామని కూడా కొంతమంది చెప్తున్నారు. అదేవిధంగా మెదక్ పార్లమెంట్ నుంచి చూసుకున్నట్లయితే మైనేపల్లి హనుమంతరావు, దాంతోపాటు నీలం మధు రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధు పేరు కూడా ప్రధానంగా కనబడుతుంది. అదేవిధంగా దామోదర్ రాజనరసింహ కుమార్తె త్రిష, అదేవిధంగా జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి పేర్లు కూడా వినపడుతున్నాయి. అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చూసినట్లయితే అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, దాంతోపాటు మైనంపల్లి హనుమంతరావు వీలైతే ఇక్కడైనా టికెట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. దాంతోపాటు హరివర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేడ్చల్ టికెట్ ఆశించి భంగపడ్డ హరివర్ధన్ రెడ్డి కూడా ఇప్పుడు మల్కాజ్గిరి టికెట్ కోసం చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. దాంతోపాటు అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చూసినట్లయితే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన సికింద్రాబాద్ టికెట్ ఇవ్వాలని ఆశిస్తున్నారు. ఒకవేళ సికింద్రాబాద్ కాకపోతే మేడ్చల్ మల్కాజ్గిరి టికెట్ అయినా ఇచ్చినా బరిలో దిగడానికి దాని సిద్ధమని కూడా చెప్తున్నారు. సికింద్రాబాద్ నుంచి వెళ్ళి బొంతు రామ్మోహన్తో పాటు చార్టర్డ్ అకౌంట్ సిఏ వేణుగోపాల్ స్వామి, అదేవిధంగా విద్యా స్రవంతి, దాంతోపాటు డాక్టర్ రవీందర్ గౌడ్ పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. దీంతోపాటు మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాలు చూసినట్లయితే కూడా చేవెళ్ళ కావచ్చు, మహబూబ్ నగర్, అదేవిధంగా నల్గొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా చాలామంది ఆశావాళ్ళు అయితే పోటపడుతున్నారు. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వెళ్ళి ముగ్గురు నుండి నలుగురు పేర్లు ప్రధానంగా అయితే వినబడుతున్నాయి. ఇందులో కూడా బలమైన అభ్యర్థులను కూడా బరిలో దింపాలనే ఉద్దేశంతోనైతే పీసీసీ కావచ్చు ఏఐసీసీ భావిస్తుంది. అయితే ఒక్కొక్క అభ్యర్థి పేరు మీద సర్వేలు కూడా ఇప్పటికే నిర్వహించింది సునీల్ కన్గోల్ టీం కావచ్చు, అదేవిధంగా ఏఐసీసీ నిర్వహించుతున్న సర్వే కావచ్చు. అభ్యర్థులు బలమైన అభ్యర్థులు ఆ సర్వేలో తేలినట్లయితేనే వాళ్ళకే టికెట్ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తుంది. బలమైన అభ్యర్థులను బరిలో దింపి తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో మెజార్టీ పార్లమెంట్ స్థానాలు 10కి పైగా పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలని అయితే ఒక లక్ష్యంతోనైతే కాంగ్రెస్ పార్టీ ఉంది. దానికి అనుగుణంగానే వివరిస్తున్నట్లు కనబడుతుంది. చంద్రిక.